greatest battle is not fought outside but within. Win your mind and the world is yours. హాయ్ అండి, ఎలా ఉన్నారు? జీవితం మనందరికీ తెలిసినట్టుగా ఈ జీవితం అనేది ఒక ఆట కాదు, ఒక ప్రయాణం కాదు, ఇది ఒక యుద్ధ భూమి. ప్రతిరోజు మన జీవితంలో కొత్త కురుక్షేత్రం వస్తూనే ఉంటుంది. అందులో మన మనసు ఒక సైన్యం. మనం ఆ సైన్యానికి సారథులం. మీరు అనుకోవచ్చు ఈ కురుక్షేత్రం, ఈ సైన్యం ఏంటి, ఇవన్నీ ఏంటి అని. ఎందుకంటే కొన్నిసార్లు మన మనసే మన శత్రువు, కొన్నిసార్లు మన మనసే మన మిత్రుడు. మన శత్రువు ఎప్పుడు కూడా దూరంగా ఉండడు. మనలోనే, మన భయాల రూపంలోనే, మన కోపాల రూపంలోనే, మన సందేహాల రూపంలోనే ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. అలాగే మన ధైర్యం, మన నమ్మకం, మన ఆత్మవిశ్వాసం రూపంలో మన మనస్సు మనకు గొప్ప మిత్రుడుగా కూడా అప్పుడప్పుడు ఉంటాడు. భగవద్గీత ఇది కేవలం ఫిలాసఫీ కాదండి, మన మనసును మలిచే ఒక జ్ఞాన ఆయుధం. ఎందుకంటే భగవద్గీత మనకి నమ్మకాన్ని కాదు, నిజాన్ని నేర్పిస్తుంది. ఇది అంధవిశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తుంది. ఇది భక్తి కాదు, బుద్ధినిస్తుంది. ఇది మతం కోసం కాదండి, మానవతా సూత్రాన్ని కోసం చెప్తుంది. ప్రపంచంలో ప్రతి శాస్త్రము ఒక ప్రశ్నతో మొదలవుతుంది, అదే వై, ఎందుకు అని. కానీ భగవద్గీత మాత్రము సమాధానం చెప్తుందండి, అదే హౌ టు లివ్, హౌ టు థింక్, హౌ టు విన్ ద బ్యాటిల్. ఇవన్నీ కూడా భగవద్గీత చెప్తుందండి. ఇందులో ప్రతి శ్లోకం కూడా, ప్రతి మాట కూడా మన జీవితంలోని ప్రతి సమస్యకి ఒక లాజిక్ ఇస్తుంది. మనలోని భయం, కోపం, నిరాశ ఇవన్నీ కూడా మన మనసులో ఉన్న వైరస్ అయితే, ఈ భగవద్గీత ఈ వైరస్లన్నిటికీ పవర్ఫుల్ యాంటీ వైరస్గా ఉంటుందండి. మనలోని భయాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా జీవించడానికి మార్గం చూపించే పుస్తకమే భగవద్గీత. భగవద్గీత గివ్స్ ఏ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ట్రూ ఐడెంటిటీ. అంటే మీరు ఎవరు? మనలో చాలా మంది దీనికి ఏమని సమాధానం ఇస్తారంటే, నాకు ఈ పేరు ఉంది, నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు ఈ కుటుంబం ఉంది, నేను అది అని చెప్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ కాదండి. ఇవన్నీ కేవలం మన జీవితంలో వచ్చే కొన్ని పాత్రలు మాత్రమే. అసలు మనము ఎవరు? ఈ ప్రశ్నకి భగవద్గీతలో సరైన సమాధానం ఉంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు వేసినట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. దీని అర్థం ఏంటంటే, నువ్వు అంటే నీ శరీరం కాదు, నీ ఆత్మ అని అర్థం. ఉదాహరణకి, మనకు తెలిసిన స్నేహితుడు లేదా బంధువు చనిపోతే చూడటానికి వెళ్తాం. అక్కడ ఆ శరీరం చూస్తున్నప్పుడు చనిపోయిన వ్యక్తి మనతో ఉన్నారని ఒప్పుకోము. మనం వదిలిని దూరంగా వెళ్ళిపోయాడని కుమిలిపోతాం. ఆ శరీరం అక్కడే ఉంది కదండి, మనకి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనకు కావాల్సింది శరీరం కాదు, ఆత్మ అంటే జీవం. అలాంటప్పుడు నేను అందంగా లేను, నేను పేదవాడిని, నేను ఏం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను, ఇలాంటి బాధలు ఎందుకు? సో మనం అంటే శరీరం కాదు, మన మనసు కాదు, మనం అంటే మన ఆత్మ. ఆత్మకు వయసు లేదు, రూపం లేదు, అలాగే పరిమితులు కూడా లేవు. ఏ రోజైతే ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ రోజే మనలోని భయం పోతుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. దాంతో మన మీద మనకి నమ్మకం పెరిగి లైఫ్లో సక్సెస్ జరగడానికి ముందడుగు వేస్తాము. సో మనకి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ మనం ఏంటో మనకు తెలిసినప్పుడు సమస్యల్ని ఎదుర్కొనే బలం కూడా వస్తుందండి. సో గుర్తుంచుకోండి, పారిపోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు, ఎదుర్కోవడమే అసలైన పరిష్కారం. నెక్స్ట్, భగవద్గీత క్లియర్లీ డిస్క్రైబ్స్ దట్ డిఫరెంట్ టైప్స్ స్టేట్స్ ఆఫ్ మైండ్. మన జీవితంలో గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా, దానికి కారణం మన మనసు. అది ఎలా అంటే, మన మనసు సత్వ, రజస్, తమస్ అనే 3 రకాలుగా ఆలోచిస్తుందండి. సత్వ అంటే పవిత్రత, స్పష్టత, శాంతి. మనసు సత్వంగా ఉన్నప్పుడు మనలో నిజాయితీ, దయ, సహనం, వినయం ఇవన్నీ పెరుగుతాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మన జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందండి. మన ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతాం మనం. అదే రజస్ అంటే ఎప్పటికీ తృప్తి లేని కోరికల రహదారి. అంటే మన మనసు రజస్లో ఉన్నప్పుడు ఆశ ఎప్పటికీ చావదు. డబ్బు, పేరు, హోదా ఇలా ఎంత ఉన్నా కూడా మనకి సరిపోదు, ఇంకా కావాలనే కోరిక ఎక్కువైపోతుంది. దాంతో ఆలోచనలు పరిగెడతాయి. చాలా మంది అనుకోవచ్చు దీనివల్ల నష్టం ఏముంది అని. అలా అనుకుంటే చాలా తప్పండి. ఎందుకంటే జీవితంలో సక్సెస్ అవుతారు, కానీ ఆశ చావకపోవడం వల్ల సక్సెస్ అయినా కూడా ప్రశాంతత ఉండదు. సో ఈ పరుగు ఎప్పుడు ఎక్కడ ఆపాలో కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా 3వది తమస్ అంటే చీకట్లో మునిగిపోవటం. తమస్సులో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కోపం, భయం, అసూయని స్పృహలో ఉంచుకుంటారు. ఈ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు భయంతో చీకట్లోనే ఉండిపోతారు, కానీ ధైర్యంగా ముందడుగు వేయాలనే ఆలోచన కూడా చేయరు. బావిలో ఉన్న కప్పకు ఆ బావే ప్రపంచం. అలాగే వీళ్ళకి కూడా బయట ఇంకో ప్రపంచం ఉందని గ్రహించరు.
కంఫర్ట్ జోన్కి పరిమితమైపోతారు. ఏ పని కూడా మొదలు పెట్టలేకపోతారు, మొదలు పెట్టినా చేయలేకపోతారు, డిప్రెషన్లో ఉంటారు. దీని నుంచి బయటపడడం కష్టం అని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, మన మనసు ఎప్పుడు కూడా శత్రువు కాదు, మన శక్తివంతమైన సాధన అది. దాన్ని ఏ స్థితిలో ఉంచుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. ముగ్గురికి ఒకే పరీక్ష, ఒకే టీచర్, ఒకే సిలబస్ ఉంటుంది. కానీ ఫలితం మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే తమస్సు మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి తనకున్న బద్ధకం, రేపు చదువుకుందాం అనే వాయిదా వేస్తూ ఉంటారు. రోజంతా ఫోను, గేమ్స్, సీరియల్స్తో కాలక్షేపం చేస్తూనే ఉంటారు. కానీ ఎగ్జామ్ రోజు వచ్చేసరికి ఆ టైంలో ఒకేసారి కూర్చోవడం మొదలు పెడతారు. సరిగ్గా సిలబస్ని కవర్ చేయలేక ఫెయిల్ అయిపోతారు. అదే రజస్ మనస్తత్వం ఉన్న వాళ్ళు పగలు రాత్రి నాన్ స్టాప్గా కష్టపడి చదువుతారు. అయినా ఇంకా చదవాలి, ఇంకా మార్కులు కావాలని కష్టపడి చదువుతారు. ఈ ఆత్రంతో ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. కానీ ప్రశాంతత ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ సత్వ మైండ్ సెట్ ఉన్నవాడు బాగా చదువుతాడు. అంతేకాకుండా తన మనస్సును కూడా శాంతంగా ఉంచుతాడు. ఇతనికి లక్ష్యం ఉంది, క్రమశిక్షణ ఉంది, కానీ లోపల ఆందోళన లేదు. ఎగ్జామ్ రాశాడు, మంచి మార్క్స్ వచ్చాయి, కానీ స్ట్రెస్ లేదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, కానీ చేసే పనిలో స్ట్రెస్ లేకపోతే లైఫ్లో హ్యాపీగా పీస్ఫుల్గా ఉండొచ్చు. సో ఈరోజు మీ మనసు ఏ స్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. సత్వంలో ఉందా, రజస్సులో ఉందా, తమస్సులో ఉందా? కామెంట్ చేయండి. భగవద్గీత ప్రొవైడ్స్ ద పర్ఫెక్ట్ రెమెడీ ఫర్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్. మనం జీవితంలో ఎదుర్కొనే అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా అండి? అది మన చుట్టూ ఉన్న మనుషులు కాదండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అసలే కాదు. మన మనసులో దాగి ఉండే నెగిటివ్ ఎమోషన్స్. మనకి శత్రువు అయినా మిత్రుడైనా మన మనసే. కావాలంటే మీరే ఆలోచించండి. మనం చేసే ప్రతి పని వెనక మన ఆలోచన ఉంటుంది. మన ఆలోచనలు మన మనసు నుంచి వస్తాయి. మన ఆలోచనల ద్వారా మనకి మంచి జరిగితే అది మిత్రుడు, చెడు జరిగితే అది శత్రువు. మరి ఇన్ని తెలిసినా కూడా మన ఆలోచనని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి. మనసులో కామం, భయం, కోపం, దురాశ, అసూయ, టెన్షన్ ఇలాంటి ఎమోషన్తో నిండిపోయి ఉంటుంది కదా. ఆ వ్యక్తి ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకంటే మనసులో భయం ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. మనసులో కోపం ఉంటే ఇతరులని గౌరవించలేడు. మనసులో అసూయ ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. ఈ ఎమోషన్స్ వల్ల పూర్తి నష్టం ఎవరికి జరుగుతుందంటే మనకే జరుగుతుందండి. ఈ ఎమోషన్స్ మనల్ని కాపాడే శక్తి భగవద్గీతలో ఉందండి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, నీ మనసే నీ స్నేహితుడు, ఆ మనసే నీకు శత్రువు. అంటే నువ్వు నీ మనసును గెలిస్తే నువ్వు విజేతవి. అలా కాకుండా నీ మనసు నిన్ను గెలిస్తే నువ్వు ఆ మనసుకు బానిస అవుతావు అని. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. భయానికి బానిస అవ్వకుండా ధైర్యానికి యజమాని అవ్వండి. కోపానికి బానిస అవ్వకుండా ప్రశాంతతకి యజమాని అవ్వండి. దురాశకి బానిస అవ్వకుండా సంతృప్తికి యజమాని అవ్వండి. ఈగోకి బానిస అవ్వకుండా వినయానికి యజమాని అవ్వండి. మనలోని ప్రతి నెగిటివ్ ఎమోషన్ను బూడిద చేసి మనలోని పాజిటివ్ ఎనర్జీని అగ్ని జ్వాలలా వెలిగించి మనలోని టాలెంట్ని బయటికి తీసేదే ఈ భగవద్గీత అండి. ఉదాహరణకి ఒక యోధుడు యుద్ధ రంగంలో ఉన్నాడు. అతని దగ్గర శక్తివంతమైనటువంటి విల్లు, బాణం ఉన్నాయి. శరీరంలో శక్తి కూడా ఉంది. కానీ తన మనస్సు నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంది. మరి తను గెలవగలడా చెప్పండి? గెలవలేడు. అలాంటిదే మన జీవితం కూడా అండి. మన దగ్గర టాలెంట్ ఉంది, అవకాశాలు ఉన్నాయి, కష్టపడే శక్తి కూడా ఉంది. అవన్నీ పక్కన పెట్టి నెగిటివ్ ఎమోషన్స్తో మనసును నింపేసుకుంటే మనం కూడా ఎప్పటికీ గెలవలేము. అందుకే జీవితంలో గొప్పగా సక్సెస్ అవ్వాలి అంటే ప్రపంచంతో యుద్ధం గెలవాల్సిన అవసరం లేదండి. ముందుగా మనసులోని ఆలోచనలతో యుద్ధం గెలవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్, భగవద్గీత లాజికల్లీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. మన జీవితంలో ఒక మాట భయపెడుతుందండి, అదే మరణం. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి చనిపోకూడదు, బ్రతికుండాలని కోరుకుంటాం. అంతేకాకుండా మనలోని ఆశలు, కోరికలు బ్రతుకు మీద తీపిని పెంచుతాయి. తెలిసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే గుండెలో ఒక్కసారి ఒక ప్రశ్న మోగుతుంది, తర్వాత ఏమవుతుంది? ఇంకా తన జీవితం ఇంతేనా, ఇంకేదైనా ఉందా? అలాగే మరణం తర్వాత ఏమవుతుంది అనే డౌట్ కూడా అందరికీ ఉంటుంది. ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేదండి. శతాబ్దాలుగా సైన్స్ ప్రయత్నిస్తుంది, తత్వశాస్త్రం ప్రయత్నిస్తుంది, కానీ స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఇచ్చింది భగవద్గీత మాత్రమే. ఒక మనిషి ఎప్పటికీ అంతరించిపోడు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. దీని అర్థం
చావు శరీరానికి తప్ప ఆత్మకి కాదు. మనం ఈ ప్రపంచానికి గెస్టులు మాత్రమే. ఒక పాత్ర పూర్తయితే ఇంకొక పాత్ర మొదలవుతుంది. మన శరీరం వృద్ధాప్యం, వ్యాధి, మరణం వల్ల వదిలి వెళ్ళిపోతుంది. కానీ మన ఆత్మ మాత్రం కొత్త శరీరాన్ని ధరించి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చావుకి భయపడకండి, జీవిత సత్యాన్ని అర్థం చేసుకోండి అని భగవద్గీత మనకి చెప్తుందండి. మనం ఏం చేసినా, ఏం సాధించినా దాని కర్మ మనతోనే ఉంటుందండి. దాన్ని మనం తీసుకెళ్తాం. మన కర్మ, మన అనుభవాలు అదే కర్మ, అదే జీవన రహస్యం అండి. జన్మించడం, మరణించడం, మళ్ళీ పునర్జన్మ, ఇదొక సర్కిల్. కానీ చివరికి ఆత్మగమ్యం భగవంతుణ్ణి చేరటం. కాబట్టి చావు కోసం అనవసరంగా భయపడద్దు. ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకుండా నలుగురికి మంచి చేస్తూ హ్యాపీగా ఉంటూ ప్రశాంతంగా ఉండండి అని భగవద్గీత అందరికీ తెలియజేస్తుందండి. వీడియో చూశారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.